శ్రీ గణేశాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ నమః. శ్రీ సాయి లీలలో శ్యామ తమ్ముడు బాపూజీ సావుల్ విహిరి దగ్గర నుండివాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు వచ్చెను. అతడు శ్యామ వద్దకు పరిగెత్తుకుని వచ్చి సహాయపడమనెను. శ్యామ బాబా వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఉదీని పంపము. జ్వరమును గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియును ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయం వెళ్ళుము, వెంటనే తిరిగి రమ్ము. శ్యామ బాబా ఉదయందు సంపూర్ణ విశ్వాసం ఉంచి తమ్ముని ద్వారా దాన్ని పంపెను. బొబ్బలపై దాన్ని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి. దాన్ని తీసుకున్న వెంటనే జ్వరము తగ్గెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచున్నట్టు చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను జ్వరమును నయము చేసినని చెప్పాను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. ఓం శాంతి శాంతి.